గొప్ప అవకాశం. ఎందుకంటే నేను మన విన్నట్టుగా కూడా మన హ్యాండ్ రైటింగే కాదు, మనం మెమరీ థాట్స్. నేను మాస్టర్ గారిని రామ్మోహన్ రావు గారిని అబ్జర్వ్ చేస్తే అందరి పేర్లు చెప్పగలుగుతున్నాడు, చూసి షార్ప్గా చెప్పగలుగుతున్నాడు, ఐడెంటిఫై చేసి. హౌ ఇట్ పాసిబుల్? మా పిల్లలు స్కూల్లో పిల్లల పేరునే వీ కెనాట్ రిమెంబర్ ఇట్ ఇమీడియట్లీ అండ్ ఇన్స్టెంట్లీ. మరి మాస్టర్ చెప్తుంటే నేను అప్పుడు అనుకున్నాను, మాస్టర్ చెప్తుంటే అలా ఇలా వచ్చి మార్పులు జరుగుతుంది. మాస్టర్కి ఆ మెమరీ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో హ్యాండ్ రైటింగ్ వల్ల. ఇంకొకటి క్లాస్ రూమ్కి వచ్చేసరికి పిల్లల్లో ఇప్పుడు మామూలుగా అసలు రాయడం హోంవర్క్ చేయమంటేనే చాలా బద్దకిస్తారు. ఇట్లా రాయడం ప్రాక్టీస్ చేస్తే వాడు ముందు చదవడం, ఎందుకంటే చదవడం రాయడం ఏదో ఒక కళ. లాస్ట్ మనకు ఒకసారి 10 times రీడింగ్ ఈజ్ ఈక్వల్ టైపింగ్. సో ఒకసారి అలా రాయడం అలవాటు చేశామని బుద్ధన్నా కూడా పేజీలు తీసి పుంకాలుగా రాసి సమర్థత పెరుగుతుందని నాకు విశ్వాసం. సో కాబట్టి మనం ఇది చాలా ఈ రైటింగ్ అనేది, రీడింగ్ అంటే వాళ్ళు ఓవర్ చేస్తారు, ఆప్షన్ పెయింట్ చదివినట్టు అనిపిస్తారు. కానీ ఇక్కడ కరువు అనేది కరెక్ట్గా రాస్తే కరువు పడుతుంది, యాంగిల్ కానీ స్ట్రోక్ కానీ. ఏ అటెన్షన్. రేపు ఇంకోటి ఏదన్నా మనం లెసన్ చెప్పి లేదా ఒక స్టోరీ చెప్పి స్టోరీ చదవనున్నప్పుడు వాడు చదువుతుంటే రాసుకుంటుంటే వాడి మెమరీలో ప్రింట్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్, నాట్ ఓన్లీ ఫర్ అస్, ఇట్ ఈస్ ఎ గుడ్ సర్వీస్ టు ది సొసైటీ. ఇది కూడా మనం పేరెంట్స్ కూడా ఇలా అలైట్ చేయగలిగితే చాలా బాగుంటుంది సార్. ఇట్స్ ఎ వెరీ గుడ్ మూమెంట్. ఖచ్చితంగా వాళ్ళు వీడియో